హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సుధీర్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలాసార్లు వినే ఉంటాం. అదేంటంటే దెయ్యాలు ఉన్నాయని కొందరంటే, ఇంకొంతమంది ఈ జనరేషన్లో దెయ్యాలు ఆత్మలు లాంటివి ఏంటి అని కొట్టిపారేస్తారు. అసలు దెయ్యాలు ఉన్నాయా లేదా అనే డిస్కషన్ పక్కన పెడితే, దెయ్యాల గురించి మనం చాలా స్టోరీస్ వినే ఉంటాం. అలాంటిదే ఈ స్టోరీ. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం కింద కనబడుతున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఇంకా మీ విలువైన కామెంట్స్ని సెండ్ చేయండి. అనాబెల్, ఈ పేరు మీరు వినే ఉంటారు. ఈ స్టోరీతో సినిమా కూడా ఉంది. నిజమైన అనాబెల్ స్టోరీ చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. దీని మీద చాలా ప్రయోగాలు, పరిశోధనలు కూడా జరిగాయి. ఇది రియల్ స్టోరీ. అసలైన అనాబెల్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టోరీ 1970లో జరిగింది. ఆమె పేరు డోనా, నర్సింగ్ స్టూడెంట్. వాళ్ళ అమ్మ తన బర్త్డేకి ఒక డాల్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఆ బొమ్మ పేరే అనాబెల్ హిగ్గిన్స్. డోనా ఇంకా తన ఫ్రెండ్ యాంగీ ఒక అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇంకా ఆ డాల్ వాళ్ళ అపార్ట్మెంట్లోకి వచ్చిన నుంచి వాళ్ళకి విచిత్రమైన అనుభవాలు కలిగాయి. ఒకరోజు డోనా తన డాల్తో ఆడుకొని కాలేజ్కి టైం అవుతుందని ఆ డాల్ని తన బెడ్ మీద వదిలి డోనా, యాంగీ కలిసి కాలేజ్కి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి ఆ డాల్ తన బెడ్ మీద లేదు. రూమ్ మొత్తం వెతికింది డోనా, కానీ ఎక్కడా కనిపించలేదు. వెళ్ళి పక్క రూమ్లో చూసింది. ఆ అనాబెల్ డాల్ మంచం కింద కనబడింది. అంతే. ఒక్కసారిగా డోనా, తన ఫ్రెండ్ ఏమీ అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు పక్క రూమ్లోకి అస్సలు వెళ్ళనే లేదు. మరి ఆ అనాబెల్ డాల్ ఆ రూమ్లోకి ఎలా వెళ్ళింది అని ఆలోచించారు. మరుసటి రోజు వాళ్ళు కాలేజీకి వెళ్ళే ముందు ఆ డాల్ని తన రూమ్లో వదిలిపెట్టి లాక్ చేసి వెళ్ళారు. కానీ వాళ్ళు సాయంత్రం వచ్చేసరికి ఆ డాల్ వాళ్ళ హాల్లో సోఫాలో కూర్చుని ఉంది. వాళ్ళకి ఒక్కసారిగా చెమటలు పట్టాయి. డోనా ఆ బొమ్మని అంతా చెక్ చేసి, కానీ తనకి ఏమీ కనిపించలేదు. ఇంకా దగ్గరగా చూసింది. అప్పుడు తనకి ఆ అనాబెల్ డాల్ కంటిలో నుంచి రక్తం కారడం గమనించింది. అంతే. ఒక్కసారిగా కంగారు పడింది. ఆ బొమ్మని దూరంగా విసిరేసింది. ఆ మరుసటి రోజు తన కాలేజ్ నుంచి తన రూమ్కి వచ్చేసరికి డోనాకి తన ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో చిన్న చిన్న ఎల్లో పేపర్స్ మీద ఎర్రటి అక్షరాలతో హెల్ప్ మీ అని రాసి ఉంది. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే, వాళ్ళ రూమ్లో అసలు ఎల్లో పేపర్స్ కానీ బుక్స్ కానీ లేవు. మరి వాళ్ళకి ఆ రూమ్లో ఆ పేపర్స్ ఎలా వచ్చాయో తెలియలేదు. అంతే. ఆ రోజు అనాబెల్ బొమ్మ చేతికి ఇంకా ఆ బొమ్మ గౌన్ మీద రక్తం కనిపించింది. అంతే. వాళ్ళకి ఒక్కసారిగా ఏం చేయాలో తెలియలేదు. వెంటనే డోనా ఫ్రెండ్ యాంగీ తన బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసింది. తను వెంటనే ఒక ఫాదర్ని తీసుకొని వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళారు. అప్పటికే అంతా జరిగిపోయింది. ఆ బొమ్మ డోనా ఇంకా తన ఫ్రెండ్ యాంగీని చంపబోయింది. వెంటనే ఆ ఫాదర్ పవిత్రమైన నీటిని చల్లి ఆ బొమ్మని దూరంగా పడేశారు. దానిని బంధించి ఆ ఫాదర్ దానితో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు అనాబెల్ స్టోరీ చెప్పడం మొదలుపెట్టింది. తన పేరు అనాబెల్ హిగ్గిన్స్ అని.
ఇప్పుడు డోనా ఉన్న అపార్ట్మెంట్ దగ్గరే వాళ్ళ ఇల్లు ఉండేదంట. ఒకరోజు తన రోడ్డును క్రాస్ చేస్తుండగా ఒక లారీ తనను గుద్దిందంట. అప్పుడు తన చేతిలో ఉన్న బొమ్మలోకి తన ఆత్మ ప్రవేశించినట్లుగా అనాబెల్ చెప్పింది. అప్పుడు ఆ ఫాదర్ అనాబెల్ బొమ్మని తీసుకొని తన కారులో బయలుదేరారు. ఏమైందో తెలియదు. ఆ రోజు యాక్సిడెంట్కి ఆ కారు గురి అయింది. కారు మొత్తం నుజ్జు అయింది. ఫాదర్ మొహం గుర్తుపట్టలేనట్లుగా అయిపోయింది. కానీ అనాబెల్ డాల్ మాత్రం కారులో కనిపించలేదు. ఆ బొమ్మ ఏమైందో ఎవ్వరికీ తెలియలేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.